1200 కెపాసిటీ ఉన్న ఒక థియేటర్లో దాదాపు 4000 మందికి పైగా ఉన్నారు ఒక షో చూడడానికి. ఏ చిన్న పొరపాటు జరిగినా సరే స్టాంపేడ్ అవ్వడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. లైఫ్లో ఫస్ట్ టైం సినిమా చూస్తూ ఈరోజు సినిమా చూడకపోయిన పర్లా ఈరోజు రాత్రి బతికి బయటపడితే చాలు అని భయం వేసింది. లోపల మా వెనకాల నుంచున్న ఒక కుర్రోడు దాదాపు ఒక 16 ఏళ్ల వయసు ఉంటుంది. అన్న నన్ను కూడా బయటికి తీసుకెళ్ళన్నా, నాకు భయం వేస్తుంది అన్నాడు. వాడిని చూస్తే బాధ అనిపించింది మాకప్పుడు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ హరిగాడు. వెల్కమ్ టు మై ఛానల్. మన ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాని ఖచ్చితంగా ప్రీమియర్ షోకి వెళ్ళి చూడాలని మనకు ఆతృత ఉంటుంది. అదే చాలా కాలంగా వెయిట్ చేస్తున్న ఒక సినిమా అయితే ఖచ్చితంగా వెళ్ళి ఫ్యాన్స్తో సెలబ్రేట్ చేసుకొని చూడాలి. ప్రీమియర్ షోలో ఎవరం సినిమా చూడడానికి వెళ్ళాం, ఆ సెలబ్రేషన్స్ని ఎంజాయ్ చేయడానికి, ఆ స్క్రీను, ఆ అల్లరి అదంతా మనం యూఫోరియా ఫీల్ అవ్వడానికి వెళ్తాం. కానీ కొన్ని థియేటర్లలో ప్రీమియర్ షో మాత్రం మనం అనుకున్నట్టు ఉండదు. మనం రీల్స్లో కానీ యూట్యూబ్ వీడియోస్లో కానీ చూసినట్టు ఆ హైప్, ఆ సెలబ్రేషన్స్, ఆ జనం అది బయటికి కనిపించేటప్పుడు బాగా కనిపిస్తుందేమో కానీ నిజంగా ఆ సెలబ్రేషన్లో పార్ట్ అయ్యి ఆ షోకి వెళ్ళిన వాళ్ళకి మాత్రం ఆ రియాలిటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఆ రియాలిటీని నేను ఫేస్ చేయాల్సి వచ్చింది. నా లైఫ్లో ఒక ప్రీమియర్ షో ద్వారా నాకు కలిగిన చేదు అనుభవం మీతో షేర్ చేసుకుంటాను. నేను నా ఫ్రెండ్స్ ఒక 5 మంది పవన్ కళ్యాణ్ గారికి పిచ్చ ఫ్యాన్స్. ఓజే సినిమా రిలీజ్ అవుతుందని చెప్పేసి ఒక నెల ముందే భారీగా ప్లాన్ చేసుకున్నాం. హైదరాబాద్లో విశ్వనాథ్ థియేటర్లో ప్రీమియర్స్ చూడాలని టికెట్స్, ఆ హూడీ, ఆ హెడ్ బ్యాండ్ అవన్నీ ప్లాన్ చేసుకున్నాం. ఇంకా షో పడుతుంది, ఇంకొన్ని గంటల్లో షో పడుతుంది, ప్రీమియర్ షో పడుతుంది అని మేము ఫుల్ హైప్లో ఉన్నాం. గంటలు లెక్క పెట్టుకుంటున్నాం ఎంతసేపు అని. థియేటర్ దగ్గరికి వెళ్ళాక ఆ ఎంట్రన్స్, ఆ కట్అవుట్లు చూసి ఫుల్ ఎగ్జైట్ అయినాం. మంచి హై వచ్చింది, బాగా ఎంజాయ్ చేసినాం. ఒక్కసారి అందరినీ లోపలికి అలో చేయడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా ఏది మా చేతుల్లో లేదు. అప్పటి వరకు తక్కువే ఉన్నారు జనం, మ్యాక్సిమం ఒక 1500 మెంబర్స్ ఉంటారేమో. కానీ ఆ లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం ఎంతమంది వచ్చారో తెలియదు. మేము అలా నించున్నాం చేతులు పైకెత్తేసి, వాళ్ళే తీసుకెళ్ళిపోయారు. ఆ క్రౌడ్ అంతా మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళిపోయింది. ఆ లోపలికి వెళ్ళేటప్పుడు మూమెంట్ ఎలా ఉందంటే 4 వైపుల నుంచి ఫుల్ సఫకేషన్ ఫీలింగ్ అనమాట. మీకు అసలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా గ్యాప్ ఉండదు. మీరు రీల్స్ చూస్తున్నారు కదా, ఆ డోర్ పగలడం, ఆ అద్దం పగిలిపోవడం, అదంతా దాని వెనకాలే ఉన్నాను నేను అప్పుడు. మా ఫ్రెండ్స్ మేమందరం ఆ దాటి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంక ఊపిరాగడానికి ఛాన్స్ లేదు. ఇంకా థియేటర్ లోపలికి కూడా వెళ్ళలేదు. అప్పుడే నా వెనకాల ఉన్న ఒక అతను, అన్న నాకు ఊపిరాడట్లేదు అన్న, నేను బయటకు వెళ్ళిపోతానని చెప్పేసి అందరినీ అడిగి ఒక 20 minutes టైం తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు. ఇదంతా జరిగింది థియేటర్ డోర్ బయటే, ఇంకా సినిమాలోకి ఎంట్రీ ఇవ్వలేదు మేము. ఈ క్యూలో నిలబడ్డప్పుడు పొరపాటున కాలు జారి కింద పడ్డామంటే అట్ ఏ టైం మన మీద ఎంత లేదన్నా ఒక 20-30 అడుగులు పడతాయి. దాని తర్వాత మనం బతుకుతామో చస్తామో కూడా తెలియదు. సరే, ఇదంతా దాటుకొని థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే 1200-1400 సీటింగ్ కెపాసిటీ ఎంతో మనకు తెలియదు. కానీ థియేటర్ లోపల 4000 మందికి పైగా ఉన్నారండి. ఎలా ఉండిందంటే మీకు అడుగు తీసి అడుగేయడానికి కూడా ఛాన్స్ లేదు. నించున్నా సరే ఆ ముందు ఉన్నదంట చెక్క కుర్చీలు, ఆ చెక్క కుర్చీల మీద ఒక కాలు పెట్టుకొని నించున్నాం మేము. ఫ్రెండ్స్ అందరం స్ప్లిట్ అయిపోయాం, ఎటు పడితే అటు వెళ్ళిపోయాం. ఏం చేస్తాం అర్థం కావట్లేదు, ఎవరు ఎలా ఎగురుతున్నారో కూడా అర్థం కావట్లేదు. 2 నిమిషాలకు ఒకసారి అటువైపు ఇటువైపు ఒక వేవ్ వస్తుంది అనమాట. మనం కింద పడుతూ ఉంటాం, పడి మళ్ళీ లేయాలి వెంటనే. లేదంటే తొక్కుతారు. నువ్వు లేయకపోయావా, నీ చెప్పు పోయిందా, నీ ఫోన్ పోయిందా, ఇవన్నీ ఏం కనపడవు. నువ్వు కింద పడ్డావంటే ఇంకా తొక్కేయడమే వేరే వాళ్ళు కూడా ఏం కావాలని చేయరు. ఆ వేవ్ అంతే, అంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు. 4000 మంది వచ్చారు లోపలికి. నించోని చూస్తున్న మాకు ఇంకా 2.5 గంటల సేపు ఇలా సినిమా చూడాలా అని చెప్పేసి భయం వేసింది. ఆ 2.5 గంటల సేపు మేము బతుకుతామో లేదో కూడా మాకు డౌట్ వచ్చింది. సో ఎలాగైనా సరే ఫస్ట్ స్టార్టింగ్లోనే వెళ్ళిపోవాలి బయటికి, ఇంటర్వెల్ కంటే ముందే బయటకు వెళ్ళిపోవాలని చెప్పేసి నేను డోర్ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 10-15 feet దూరంలోనే ఉంటా. కానీ అందరినీ అడిగి తోసుకొని బయటకు వెళ్ళడానికి నాకు ఆల్మోస్ట్ 25 minutes పట్టింది. నేను బయటకు వచ్చిన కొద్ది టైంకి మా ఫ్రెండ్స్ కూడా బయటకు వచ్చారు. బయటకు వచ్చిన మా ఫ్రెండ్ నాతో ఏమన్నాడంటే, అరే నేను వచ్చానరా బయటికి, కానీ నా వెనకాల ఒక కుర్రోడు ఉన్నాడు, ఒక 16 ఏళ్ళు ఉంటాయి వాడికి, అన్న నన్ను కూడా బయటికి తీసుకెళ్ళన్నా, నాకు భయం వేస్తుంది అని అడిగారా. వాడిని చూసి బాధేసింది. వాడిని చేయి పట్టుకుని బయటికి తీసుకురావడం వచ్చా, కానీ మధ్యలో ఎక్కడో మిస్ అయ్యాడు అన్నాడు. ఇది పరిస్థితి లోపల థియేటర్లో ఉన్నది. మేనేజ్మెంట్ మరి ఫ్యాన్స్ అసోసియేషన్ ఏమో తెలీదు, టికెట్లు ఉన్న వాళ్ళకే అలో అని చెప్పారు. ఆడ టికెట్లు ఎంతమందికి అమ్మారో తెలియదు. ఒక్కొక్క టికెట్ మేము 3500 పెట్టుకున్నాం. ఇంత కాస్ట్ పెట్టి కనీసం మేము 10 నిమిషాలు కూడా థియేటర్ లోపల ఉండలేదు, సినిమా చూడలేదు. సరే, ప్రీమియర్ షోకి వెళ్ళాక ఎవరు సినిమా చూడరు, ఓన్లీ ఎంజాయ్ చేయడానికి వెళ్తారని తెలుసు మాకు. కనీసం ఒక హెల్దీ సెలబ్రేషన్ కూడా లేదు లోపల. భయంతో ఇంకా ప్రాణాలు చేతిలో పట్టుకొని బయటకు వచ్చామన్నమాట. ఎంతమందిని అలో చేశారో తెలియదు, అసలు ఎంతమందికి టికెట్లు అమ్ముకున్నారో లేదో తెలియదు. ఇదంతా బయటకు వచ్చి ఆలోచిస్తే మాకు పెద్ద స్కామ్ అనిపించింది. ఆ టికెట్లు అంత ప్రైస్ పెట్టి అమ్మడం, ఇంతమందిని అలో చేయడం లోపలికి, సరైన మేనేజ్మెంట్ లేకపోవడం. ఏదైనా సరే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరుగుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అసలు ఇంత ప్రైస్ పెట్టి టికెట్ అమ్మినప్పుడు అసలు మేనేజ్ చేయడం కానీ అక్కడ ఏమీ లేదు. పోలీసులు ఉన్నారు కానీ 4, అసలు అవుట్ ఆఫ్ కంట్రోల్. అది లోపల అంతమంది ఉన్నారో అంతమందిని కంట్రోల్ చేయడం అసలు ఇంపాసిబుల్. థియేటర్ నుంచి బయటకు వచ్చి రూమ్లో కూర్చున్న మాకు ఆ రోజు నైట్ ఇంకేమైందో ఏం అర్థం కాల.
ఎందుకు వచ్చాము, ప్రీమియర్ షో చూడడానికి వచ్చాము, బయటికి భయపడుతూ రావడం ఏందని చెప్పేసి మాకు కొద్దిసేపు బ్లాంక్ అయిపోయినాయి మైండ్లు. బయటకు వచ్చిన తర్వాత అన్నిటికన్నా పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఆ మరుసటి రోజు ట్విట్టర్లో ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఆ బయట పడ్డ చెప్పులకి ఎలివేషన్ వేసుకున్నారు. కైలాసంలో ఎంట్రీ ఇవ్వడానికి బయట చెప్పులు వదిలేసి వెళ్ళిన ఫ్యాన్స్ భక్తుల్లా వెళ్ళారని చెప్పేసి. అక్కడ అందరివి పోయిన చెప్పులు, అవన్నీ పోగొట్టుకుపోయినాయి. అవన్నీ మా ఫ్రెండ్ గారిది కూడా ఒక చెప్పు పోయింది, ఇంకో చెప్పు దొరక్క అది కూడా అక్కడే వదిలేశాడు. ఇలా వాళ్ళందరూ పోగొట్టుకున్న చెప్పులు అవి ఎత్తుక్కుంటున్నారు బయట, ఇంకో జత దొరక్క. ఆ అద్దం పగిలినప్పుడు ఆ జనాలు తోసే ఫోర్స్కి ఆ అద్దం పగిలిపోయింది. దానికి ఫ్యానిజం పేరుతో ఎలివేషన్స్. మళ్ళీ ఆ అద్దం కాస్ట్ ఎంత మహా అయితే ఒక 2-3 టికెట్లు అంతే. అది మళ్ళీ వేయించుకుంటాడు వాడు థియేటర్ రోడ్కి ఎలివేషన్ పడింది. ఈ క్రౌడ్ని చూసి మళ్ళీ ఇంకో ఫ్యాండమ్, వాళ్ళంతమంది వచ్చారు థియేటర్కి, వాళ్ళంతా సెలబ్రేట్ చేశారు, ఇలా డోర్లు ఇరిగిపోయి మనం దానికన్నా ఇంకా ఎక్కువ చేయాలని చెప్పేసి ఇంకా ఏదైనా సినిమా రిలీజ్ అయితే ఇంకో ఫ్యాండమ్. సో ఆల్రెడీ గబ్బర్ సింగ్ రిలీజ్ సినిమాకి ఇలా జరిగిందని చెప్పేసి మా ఫ్రెండ్ చెప్పాడు, కానీ మేము నమ్మలేదు. లోపల 3000 మంది ఎలా ఉంటారు, టికెట్లు ఉన్న వాళ్ళనే కదా అలో చేసేదని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యాం లైవ్లో. ఇంకా పుష్ప 2 సినిమా రిలీజ్ అప్పుడు ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఒక ఆవిడ చనిపోయింది అన్ఫార్చునేట్లీ. ఇలాంటి క్రౌడ్ ఉన్న ప్లేసెస్లో ఆడవాళ్ళు చిన్నపిల్లలు ఎక్కువ రెసిస్ట్ చేసుకోలేరు, పొరపాటున ఏదైనా స్టాంపేడ్ జరిగితే. అందుకని మొన్న కరూర్లో జరిగిన స్టాంపేడ్లో కూడా చాలా మంది మహిళలు, చిన్నవాళ్ళే చనిపోయింది. సో ఇలాంటి ప్లేసెస్లోకి, క్రౌడ్ ఎక్కువ ఉన్న ప్లేసెస్లోకి, ఇలాంటి ప్రీమియర్ షోలకి లేడీస్ని, చిన్నపిల్లల్ని తీసుకొచ్చే వాళ్ళు కొంచెం ఆలోచించాలి. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనం ప్రీమియర్ షోకి వెళ్ళొచ్చు, కానీ ఎక్కడికి వెళ్తున్నాం, ఏ థియేటర్కి వెళ్తున్నాం, అక్కడ క్రౌడ్ ఎలా ఉంటుందని చెప్పేసి చూసుకొని వెళ్ళాలి. ఈరోజు షో కాకపోతే రేపు చూసుకోవచ్చు, ఇప్పుడు సినిమా కాకపోతే మళ్ళీ ఇంకో సినిమా చూసుకోవచ్చు. కానీ ఏమైనా అయితే మాత్రం ఆ తర్వాత ఎంతమందిని ఎన్ని క్వశ్చన్స్ వేసినా సరే ఏది తిరిగి రాదు. మనం ఫ్యానిజం అనే పిచ్చితోటి ఇంకా ఎక్కడికి వెళ్తున్నామో ఏం చేస్తున్నామో కూడా అర్థం కాకుండా ఆ ట్రాన్స్లో ఉండిపోతున్నాం. ప్రీమియర్ షోలోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లలో, యూట్యూబ్లలో చూపించినట్టు ఆ థియేటర్ల దగ్గర జరిగే సెలబ్రేషన్స్ చూడడానికి చాలా బాగుంటాయి, కానీ అక్కడ రియల్గా ఉన్న వాళ్ళకి, ఆ మధ్యలో క్రౌడ్లో ఇరుక్కుపోయిన వాళ్ళకి భయం వేస్తుంది. ఇప్పుడు ఎలా బయటపడాలరా బాబు అని భయం వేస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడే మనకు ఆ ఇంటెన్సిటీ అర్థం అవుతుంది అనమాట. మీరు ఏ థియేటర్కి వెళ్ళినా సరే ప్రీమియర్స్కి ఖచ్చితంగా సెలబ్రేషన్స్ ఉంటాయి, అవి కూడా హెల్తీ సెలబ్రేషన్స్ ఉంటాయి. కానీ ఓవర్ క్రౌడెడ్ అయిన థియేటర్లకు మీరు వెళ్ళారంటే చాలా ఇబ్బంది పడతారు. సినిమా అనేది మనకి జస్ట్ ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంటే. దాన్ని అలాగే చేద్దాం, అలాగే తీసుకుందాం. ఈ వీడియోని మీరు ఇప్పటివరకు చూసినట్లయితే ఛానల్ పేజ్లోకి వెళ్ళి నా కంటెంట్ని చెక్ చేయడం మర్చిపోకండి. మీకు నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు చివరిదాకా చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.